Okay. See, these are the electronic data interchange with using the WAN value added network ద్వారా మనం డేటా ఎట్లా ఇంటర్చేంజ్ అవుతుందని చూస్తామా. Having any doubts on this, ma? See, this is the difference between a WAN and a document interchange. Whereas in document interchange అంటే మనం హార్డ్ కాపీ కావచ్చు, దాని ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు see the man power nearly 4 members are working to data interchange from one place to another place. అంటే ఒక చోట్ల నుంచి ఇంకొక చోటకి కావాలంటే దాని యొక్క ప్రాసెస్ చూడమ్మా. ఇక్కడ డేటా ప్రాసెస్ అంతా అయినాక మళ్ళీ సిస్టమ్ ఇన్పుట్ అవుట్పుట్ తీసుకుని మళ్ళీ ఇన్వాయిస్ అయినాక అగైన్ హీ సబ్మిటింగ్ టు ద పోస్ట్ ఆఫీస్. అగైన్ ద పోస్ట్ మ్యాన్ హ్యాస్ టేకెన్ ద పోస్ట్. అగైన్ దే ఆర్ గోయింగ్ టు deliver the items with using the data. This is the paper document interchange. అంటే ఒక చోట్ల నుంచి ఇంకొక చోట్ల పేపర్ ఎక్స్చేంజ్ అయినా కూడా నియర్లీ 4 మెంబర్స్ ఇస్ వర్కింగ్. ఎగ్జాంపుల్ వరకేమా. whereas in a WAN value added network, see there is no manpower, everything should be automated. అంటే EDI లో see automated value added network ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే our data should be protected. ఎట్లా ప్రొటెక్టెడ్ ఉంటుంది. see what are the terms and conditions in the e-commerce site they are implementing. I will show in terms and conditions మీకు ఎట్లా ఇస్తున్నాడు అనేసి నేను లైవ్ లో చూపిస్తాను మా. మీరు ఎప్పుడన్నా కానీ ఇది చూసినారమ్మా అమెజాన్ సైట్ లో వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, మీరు ఎక్కడన్నా చూసారా? దిస్ ఏదో ఒకటి లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటరాక్షన్ బుక్ కొంటున్నాం. ఐఎమ్ గోయింగ్ టు పర్చేస్ దిస్ బుక్ త్రూ ఆన్లైన్ అమెజాన్ సైట్ లో. వాట్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్ హియర్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్. దిస్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్ 10 days రీప్లేస్మెంట్ అన్నాడు. దిస్ ఈస్ రిటర్న్ పాలసీస్. ఓకే, రిటర్న్ పాలసీస్ అండ్ మనం దీనికన్నా కూడా మనం ఇంకొక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తాం. దిస్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ టు రిటర్న్ ద బుక్. What are the terms again? Return selling fund, return global store, returning products with the inspect of buying label. Whereas the eligible free replacement within 10 days of the delivery in unlikely even to damage or defective differences. అంటే కొన్ని ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటేనే దే ఆర్ టేకింగ్ రిటర్న్ పాలసీ, అదర్వైజ్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రిటర్న్స్. ఓకేనా? దీస్ ఆర్ ద టర్మ్స్ అండ్ పాలసీస్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ టు రిటర్న్ పాలసీ. Whereas the privacy to protect our data, ఎందుకు WAN value added network లో యూజ్ చేస్తున్నారంటే, see again I would like to open another browser. Is it visible ma? ఈ బ్రౌజర్ కనబడుతుందా అలీబాబా? Yes sir, కనబడుతుంది సార్. Okay, comparison, see the comparison. See, I am going to see the terms public policies. Here see the mouse cursor movement, ma'am. Product licensing policies, again the privacy policies. Why this? Because మనం ప్రైవసీ పాలసీస్ అంటే మనకు డేటా ప్రొటెక్షన్ ఉంటుంది మా. ఎందుకంటే దే ఆర్ ఆల్సో యూజింగ్ ఏ డేటా ప్రొటెక్టెడ్ నెట్వర్క్ సచ్ యాస్ WAN వాల్యూ యాడెడ్ నెట్వర్క్. అంటే హ్యావింగ్ అవర్ డేటా హ్యావింగ్ ఏ వాల్యూస్. మనకు డేటాకి డేటాబేస్ కి మీకు ఉన్న వాల్యూస్ అంటే మీ యొక్క డేటాబేస్ ఉన్న వాల్యూస్ ను ప్రొటెక్టెడ్ మోడ్ లో పెడితేనే వీఆర్ గోయింగ్ టు ట్రస్ట్ ద వెబ్సైట్, అదర్వైజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు పర్చేస్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కాబట్టి దే ఆర్ గోయింగ్ టు యూజ్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్. జస్ట్ మినిట్ లో బ్రౌజర్ స్లోగా ఉంది. Good afternoon, sir. Afternoon.
క్లాస్ చూస్తాను. See you later. అది ఓపెన్ కాదమ్మా, అది చూస్తాము. సీ ద వాల్యూ యాడర్. ఎందుకు వాల్యూ యాడర్ నెట్వర్క్ యూస్ చేస్తున్నామంటే టు ఎక్స్చేంజింగ్ ద డేటా ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్. బికాస్ ద వాల్యూ యాడర్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే అవర్ డేటా హ్యాస్ బిన్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దర్ ఓన్ ఆర్గనైజేషన్స్. అంటే ఈ ఆర్గనైజేషన్ నుంచి ఇది యూజర్, ఇది ఆర్గనైజేషన్ ఉండొచ్చు. బట్ యూజర్ ఇచ్చే డేటా మొత్తము ఎక్కడ డేటా అంటే వేరే ఎక్కడన్నా వ్యాన్ WAN కనెక్ట్ అయితే డేటా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెరాస్ వ్యాన్ లో డేటా హ్యాస్ బిన్ ప్రొటెక్టెడ్, అంటే వాళ్ళ ద్వారానే వాళ్ళు డేటా ప్రొటెక్టెడ్ గా పెట్టుకుంటారు. అది ఎట్లా పెట్టుకుంటారు అనేది మనం పబ్లిక్ పాలసీస్ లో చూసినాము. బట్ ఇట్ ఈస్ ఇన్ ప్రాసెసింగ్, విల్ సీ లేటర్. ఓకే, see this is the EDI components. What are the components that we need to transfer the data? అంటే డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి we need some standards nothing but an ANSI standards, American National Institution standards మెయింటైన్ చేస్తున్నాం. అంటే కామన్ గా వాట్ ఈస్ యువర్ స్టాండర్డ్స్ అన్న what are the standards you are maintaining in your college అన్నప్పుడు మీకు డిగ్రీ కాలేజ్ లో కూడా మీ యొక్క స్టాండర్డ్స్ ఏముంటుంది. మనకి డిజిటల్ బోర్డ్స్ ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఉండొచ్చు, ప్రొజెక్టర్స్ ఉండొచ్చు. దీస్ ఆర్ ద స్టాండర్డ్స్ we are maintaining. Whereas a comparison to అదర్ కాలేజ్ కావచ్చు, కొన్ని చోట్ల కావచ్చు, దే ఆర్ నాట్ మెయింటైనింగ్. అంటే సింపుల్ గా ఇంకా చాక్ పీస్ బోర్డుల్లోనే క్లాసులు చెప్పడము, ఇదంతా కూడా కొన్ని దీస్ ఆర్ ద మెయింటైనింగ్ ఆఫ్ ద స్టాండర్డ్స్. డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏమి ఇస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. నెంబర్ 1 EDI. అంటే EDI స్టాండర్డ్స్ ఎట్లా ఉండాలి, దాని క్వాలిటీ, క్వాంటిటీ, ఇమేజ్ పిక్సెల్ రెజల్యూషన్స్ అంతా కూడా దీస్ ఆర్ ద స్టాండర్డ్స్. Next, communications. What are the communications they are made with using WAN? WAN ద్వారానే కమ్యూనికేట్ చేయాలని రూల్ లేదు మా. They can communicate with the WAN also. WAN, WAN. They can communicate with the WAN also. But why they are maintaining the WAN network means our data has been protected. The customer data should be protected. Okay na? Customer data ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారంటే వేరే చోట ఎక్కడ మిస్యూజ్ కాకుండా ఉండేదానికి. Even though there is no privacy అంటే ప్రైవసీ లేకుండా మీ యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటుందా, మస్ట్ అండ్ షుడ్ ఆల్ ఆర్ అప్డేటింగ్ దర్ ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్, కాంటాక్ట్ అడ్రస్, ఎవ్రీథింగ్. బట్ ఈ ఫోన్ నెంబర్ చాలా మిస్యూజ్ అయ్యాయి. ఓకేనా, ఎక్కడన్నా మిస్యూజ్ అయిందంటే అన్నోన్ పర్సన్ కాల్ చేస్తాడు, వీఆర్ ఫ్రమ్ అమెజాన్, మీ కొరియర్ ప్లేస్ చేసిన అవసరం అంటే ఆటోమేటిక్ యు ఆర్ లూజింగ్ దర్ ప్రోడక్ట్ వాల్యూస్, you are losing your data, you are losing your money. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెట్ ఇస్ దాట్. అట్లాంటి సిచ్యువేషన్స్ లో మిస్యూజ్ అవుతుంది కాబట్టి దే ఆర్ యూజింగ్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ ద్వారా ఎక్కడ మిస్ కాకుండా ఆ డేటాను ప్రొటెక్టెడ్ మోడ్ లో పెట్టుకుంటాం. ఈవెన్ దో ఈమెయిల్స్ కావచ్చు, మీకు ఇచ్చే SMS కావచ్చు, మీకు డిస్పాచింగ్ టైం, ట్రాకింగ్ నెంబర్, ఎవ్రీథింగ్ షుడ్ బి కమ్యూనికేషన్స్ కూడా ప్రాపర్ వేలో జరగాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ దే ఆర్ యూజింగ్? సి ఇఫ్ ఐ ఆమ్ యూజింగ్ Windows 10 కావచ్చుమా, లేకపోతే హై అండ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సమ్ అదర్ పర్సన్ దే ఆర్ హ్యావింగ్ Unix, Linux, DOS, some other different operating system. Suppose I am using a laptop, another person using a desktop, another person using a mobile. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మన దగ్గర ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అంటే వీళ్ళు ఎట్లా స్టిక్ ఆన్ అవుతుంది. సి ద సాఫ్ట్వేర్. వై సాఫ్ట్వేర్? బికాస్ వీఆర్ గోయింగ్ టు ఆర్డర్ ద ప్రోడక్ట్ త్రూ మొబైల్ ఫోన్స్. సమ్ అదర్ పర్సన్ దే ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్ త్రూ ద ల్యాప్టాప్స్. రెండిటికి సాఫ్ట్వేర్ అంటే మొబైల్ ఫోన్ లో ఓపెన్ చేసినా మనం వెబ్సైట్ ఓపెన్ చేయాలా, మనం ల్యాప్టాప్ లో ఓపెన్ చేసినా ఓపెన్ చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి, మనం స్క్రీన్ రెజల్యూషన్స్ కి రెజల్యూషన్ లో ఓపెన్ చేస్తారు, ఆ రెజల్యూషన్ కి సాఫ్ట్వేర్ కోడింగ్ డిజైన్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ HTML, JavaScript, PHP, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ టు డెవలప్ ద వెబ్సైట్స్. అంటే అట్లా క్వాలిటీ ఉండే సాఫ్ట్వేర్స్ ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద హార్డ్వేర్స్ దే ఆర్ యూజింగ్? హార్డ్వేర్స్ లో మనకు పని లేదు, బట్ దే ఆర్ యూజింగ్. ఎందువల్ల అంటే ఎస్టర్డే క్లాస్ లో మనము మన యొక్క సైజ్ అంటే యూజర్ యొక్క సైజు, యూజర్ యొక్క కెపాసిటీ 1 lakh మెంబర్స్ అంటే 1 lakh మెంబర్స్ లాగిన్ అయినప్పుడు ఏమవుతుందో సిస్టమ్ వర్కింగ్. బట్ 2 lakhs మెంబర్ వెరాస్ ద 2-3 lakhs వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఓవర్లోడింగ్ ద వాల్యూ ఆఫ్ యూజర్స్. ఓవర్లోడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ హార్డ్వేర్ లో హ్యాంగ్ అయ్యేకి స్టార్ట్ అవుతుంది. మన సిస్టమ్స్ కూడా ఎందుకు హ్యాంగ్ అవుతుందంటే ఓవర్లోడింగ్ నథింగ్ బట్ తన యొక్క లోడ్ కెపాసిటీ. మీ యొక్క లోడ్ కెపాసిటీ, వాట్ ఈస్ యువర్ లోడ్ కెపాసిటీ మీన్స్ నియర్లీ 1 hour to 2 hours, లేకపోతే మాక్సిమం 8 hours. ద హ్యూమన్ బీయింగ్ కెపాసిటీ 8 hours పైన ఏమవుతుందంటే ఆటోమేటిక్ డ్రౌజీగా నిద్ర రావడం, ఇట్లా బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ ఓవర్లోడింగ్. మీ యొక్క బ్రెయిన్ యొక్క లోడ్ ఫుల్ఫిల్ అయిపోయింది, నెక్స్ట్ ఇచ్చే లోడ్ అంతా ఓవర్లోడ్. సేమ్ థింగ్ ఇక్కడ సిస్టమ్ యొక్క ప్రాసెసింగ్ కూడా
8 GB ర్యామ్ ఉంటుంది, i7 ప్రాసెసర్ ఉంటుంది, 1 TB హార్డ్ డిస్క్ ఉంటుంది. ఎప్పుడు మీ సిస్టమ్ హ్యాంగ్ అవుతుందంటే ద డేటా హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. 1 TB కి ఫుల్ అయిపోతుంది, దాదాపు దగ్గర ఫుల్ అయిపోతుంది. ఓకేనా? ర్యామ్ కెపాసిటీ ప్రాసెసింగ్. ఎందుకు ర్యామ్ స్పీడ్ తగ్గుతుందంటే దాని యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ అంటే ర్యాండమ్ గా మినిమం 2-3 విండోస్ ఓపెన్ చేయొచ్చు, 2-3 ప్రాసెసింగ్ రన్ అవ్వచ్చు. ఇలా జరిగేది ఏమవుతుంది, ఎవ్రీథింగ్ షుడ్ బి హ్యాంగ్. దాని యొక్క లోడ్ బ్యాలెన్సింగ్ ఫుల్ఫిల్డ్. అగైన్ దే షుడ్ increase the capacity of load, then only automatically the user can access flexibly. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమవుతుంది, ఓవర్లోడ్ కాకుండా హ్యాంగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలా, దే షుడ్ ఇంక్రీజ్ ద హార్డ్వేర్ కెపాసిటీ అండ్ హార్డ్ డిస్క్ ర్యామ్. దీన్నే మనం హార్డ్వేర్స్ అంటాం. వేరే సర్వర్ క్లయింట్ కూడా సర్వర్ యొక్క కెపాసిటీ ఏమవుతుంది, మీ యొక్క యాక్సెసింగ్ స్పీడ్ తగ్గుతుందంటే అంటే లోడ్ బ్యాలెన్స్ పెరిగింది అనమాట. వాట్ ఈస్ యువర్ లోడ్ బ్యాలెన్స్? దాని యొక్క కెపాసిటీ 1 lakh మెంబర్స్ అంటే 1 lakh పైన వస్తే ఆటోమేటికల్లీ లోడ్ బ్యాలెన్స్ అనేది ఓవర్లోడ్ అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ పెరిగినప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటికలీ షుడ్ ఇంక్రీజ్ ద హార్డ్వేర్ డీటెయిల్స్ ఆల్సో. ఇస్ ఇట్ క్లియర్ మా? దీస్ ఆర్ ద EDI components. Is it clear? Having any doubts on this one? No, sir. See, electronic data interchange standards nothing but an ANSI key. ANSI key, European Division Pacts. This is the ఎకనామికల్ ట్రేడ్. అంటే EDI అనేది ఎకనామికల్ ట్రేడ్ లో మీకు కామన్ రేట్స్ ఉంటాయి. ఏదైనా MRP రేట్స్ ఉండేది మీరు ఇండియాలో ఎక్కడన్నా పర్చేస్ చేయండి, ఎనీ స్టేట్ అంతా కామన్ గా ఉంటుంది ఎక్సెప్ట్ యూనియన్ టెరిటరీస్. ఓకేనా? యూనియన్ టెరిటరీస్ తప్పితే మీతో ఎక్కడన్నా కానీ ఒక్కటే రేట్స్ ఉంటుంది, మా MRP రేట్స్ ఉంటాయి. ఓకేనా? సపోజ్ మీరు బిస్కెట్ ప్యాకెట్స్ ఎక్కడెక్కడన్నా కొంటున్నారు, ఇదేముంటుంది వరల్డ్ వైడ్, ఎక్కడ ప్రపంచం వరల్డ్ వైడ్ కాదు, మన ఇండియా వరకు, మన కంట్రీ వరకే ఈ రేట్ కామన్ రేట్ గా ఉంటుంది. వెరాజ్ దీస్ ఆర్ ద స్టాండర్డ్స్. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అడ్మిషన్ కామర్స్, అడ్మినిస్ట్రేషన్ కామర్స్ నథింగ్ బట్ దాని యొక్క రేట్ ఫిక్సేషన్. కామన్ గా అందరికి 1 రూపీ 2 రూపీ వేరియేషన్, 100 రూపీ 200 రూపీ వేరియేషన్ అంటే డిపెండింగ్ అపాన్ దర్ కంపెనీస్, ఓన్డ్ బై ద కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, లేకపోతే హోల్సేల్ రీటైల్ ఉండొచ్చు, దాంట్లో వేరియేషన్స్ కామన్ గా వస్తుంది. నెక్స్ట్ ANSI key standards nothing but an American national standard institution. ఓకే, ఆ ఇన్స్టిట్యూషన్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి ఇదంతా ఫాలో అవుతుంది. డేటా ఇంటర్చేంజ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డేటా స్టాండర్డ్స్ మెయింటైన్ బై ద అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది దాన్ని బేస్ చేసి దాని యొక్క స్టాండర్డ్స్ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది. వేరాజ్ EDI ఫ్యాక్ట్, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఫ్యాక్ట్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏమి కమిటీ వేసి కాన్స్టిట్యూట్ చేస్తారో దాన్నే ఆల్ ఓవర్ గ్లోబ్ మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్ కామర్స్ ఆఫ్ ట్రేడ్. EDI ఫ్యాక్ట్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ కామర్స్. ట్రేడ్ అంటే ట్రేడ్ నథింగ్ బట్ మన ఇండియాకి BSc NSC అంటాము. వెరాస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిలాంగ్స్ టు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSC. ఓకేనా? ఇవి రెండు ఎందుకు ఈ ట్రేడింగ్ జరుగుతుందమ్మా? వాట్ ఈస్ ద ట్రేడింగ్ అంటే సేమ్ ఫేస్ వాల్యూ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా దాని యొక్క వాల్యూస్ పెరుగుతుంది, ఫేస్ వాల్యూ డిక్రీజ్ అయినప్పుడు దాని యొక్క వాల్యూస్ డిక్రీజ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఎకనామికల్ మార్కెట్ గ్రోత్ అనేది డిక్రీజ్ అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ థింగ్ హియర్ EDI ఫార్ అంటే ఈ కామర్స్ లో కూడా ఎట్లా మనకు బిజినెస్ రేట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే దే ఆర్ ఆల్సో ఫిక్సింగ్ హియర్ EDI ఫార్ అడ్మినిస్ట్రేషన్ కామర్స్ అండ్ ట్రేడింగ్ నథింగ్ బట్ సెన్సెక్స్ రేట్. ఈ రోజు ఉండే గ్లోబల్ రేట్ లో దాని యొక్క ప్రైస్ ఎంత. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇమీడియట్ కొన్ని సిచ్యువేషన్ లో తక్కువ ఉంది. వెరాస్ in 1990s 98s లో you cannot purchase the computer also because electronics rate అప్పుడు హై లెవెల్ లో ఉంది. ఈవెన్ దో ఒక P4 Celeron కంప్యూటర్ మనం కొనాలంటే నియర్లీ 60,000 to 70,000. వెరాస్ నౌడేస్ i7 మనకి 30 to 35,000 అసెంబుల్ కంప్యూటర్స్ రావచ్చు. వెరాస్ ల్యాప్టాప్స్ లో చూసినారంటే 60 to 70,000 లో i7 టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంటుంది. సీదా కంపారిజన్ ఎట్లా గ్రాడ్యువల్ గా తగ్గిందా, గ్రాడ్యువల్ గా పెరిగింది, గ్రాడ్యువల్ తగ్గింది బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ యూసేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ గూడ్స్ రేట్ తగ్గింది. దట్ ఈస్ ద కామర్స్ అండ్ ట్రేడ్. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని అంటే ఈ కామర్స్ లో కూడా దాని యొక్క రేట్ ఫిక్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది. గ్లోబల్ లో ఉండే కామర్స్ సైట్స్ మొత్తము కామన్ గానే ప్రైసెస్ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద వేరియబుల్స్ అంటే వేరియేషన్స్ హ్యావింగ్ జస్ట్ 100 to 200 రూపీస్ వేరియేషన్స్ లోనే కంపెనీస్ రన్ అవుతుంది. Amazon, Flipkart, Snapdeal, Alibaba, different types of sites is available. Whereas the Alibaba is the wholesaler.
హోల్సేలర్ సైట్ అంటే అమెజాన్ కి, ఫ్లిప్కార్ట్ కి, స్నాప్డీల్ కన్నా కూడా అలీబాబా తక్కువ ఇస్తుంది. ఎందుకు తక్కువ ఇస్తాడంటే యువర్ ప్రోడక్ట్ అంటే మీరు ఒకసారి చూస్తామా ఆ టర్మ్స్ అండ్ కండిషన్, మీరు ప్లేస్ చేసే ఆర్డర్స్ మినిమం ఆర్డర్స్ దీంట్లో అయితే రీటైల్ అంటే 1-2 కొంటున్నామా, వెరాస అలీబాబాలో మినిమం ఆర్డర్స్ ఎంత ఉంటుంది, 100 to 200 ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద అలీబాబా వెబ్సైట్ అనేది హోల్సేల్ గా పర్చేస్ చేసేది అలీబాబా. అలీబాబా ఇస్ ద బిగ్గెస్ట్ హోల్సేలర్ మార్కెట్. ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్లేస్ చేస్తే ఈ ప్రోడక్ట్ ఒకటి చూస్తామా ఐప్యాడ్ అంటే హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు డెలివరీ, వెరాస్ మిగతా ప్రోడక్ట్స్ చూస్తే ఒక ప్రోడక్ట్స్కే మనము ఒక ప్రోడక్ట్కే ఆర్డర్ ప్లేస్ చేస్తాం. వెరాస్ హియర్ 4K $69 ఇచ్చినాడు, 1 పీస్ ఒక రేట్, మినిమం ఆర్డర్స్. ఈజ్ ఇట్ క్లియర్ మా? ఈ స్క్రీన్ విజిబుల్ మీకు మా? Yes, sir. ఓకే, సీ ద మౌస్ కర్సర్ మా. ఇక్కడ మిగతా మీరు వెరాస్ ఇన్ అమెజాన్ కావచ్చు, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీ ఆర్డర్ ఒక్కటే ఉంటుంది. హియర్ మినిమం ఆర్డర్, ఓకేనా? మినిమం ఆర్డర్ అన్నప్పుడు మీ ఆర్డర్ మోర్ దాన్ 10-20 ఉంటే ఆటోమేటిక్ దే ఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద ప్రైస్. ఎట్లా ప్రైస్ రెడ్యూస్ చేస్తున్నారంటే యువర్ ఆర్డర్ విల్ బి ఇంక్రీజ్డ్, దెన్ ఓన్లీ దే ఆర్ రెడ్యూసింగ్ ద ప్రైస్. హియర్ కస్టమైజేషన్ లోగో, మినిమం ఆర్డర్ 200 పీసెస్, ఓకేనా? మినిమము మనము $69 అంటే ఈ రోజు ఒక డాలర్ యొక్క ప్రైస్. సి వాట్ ఈస్ ద డాలర్ ప్రైస్? ఈ రోజు డాలర్ ప్రైస్ ఎంతమా? యుఎస్ డాలర్ ప్రైస్ ఎంత అంటే డే బై డే మనకి ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ లైక్ యాజ్ గోల్డ్, సిల్వర్ మన ఇండియాలో పెరిగినట్టు ఈ రోజు డాలర్ ప్రైస్ యాక్చువల్గా 74 రూపీస్ 85 పైసే ఇండియన్ రూపీస్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఇంక్రీజ్ అయింది అనమాట. బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ట్రేడింగ్. మనకు రూపీస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వెరాస్ నేపాల్, సమ్ అదర్ కంట్రీస్ మనకు రూపీ వాల్యూ 1 రూపీ అంటే అక్కడ 2 రూపీస్ ఉంటుంది. ఓకేనా? అట్లా యుఎస్ డాలర్స్ వరల్డ్ మొత్తం యుఎస్ డాలర్స్ రేట్ అప్ డౌన్ జరుగుతుంది. మన ఇండియన్ కరెన్సీ 75 రూపీస్ 85 పైసా అయినప్పుడు $69 అన్నాడు. వెరాస్ 4K కెమెరా ఈస్ $69 అన్నప్పుడు మినిమం ఆర్డర్ యూ వాంట్స్ టు ప్లేస్ సి వీడియో కెమెరా మినిమం ఆర్డర్స్ 200 పీసెస్ ఉండాలి. దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ యూ. ఓకేనా? అలీబాబా అనేది హోల్సేల్ ట్రేడర్స్. ఇట్లా అలీబాబా సైట్ ఇట్లాంటి సైట్స్ కూడా కొన్ని, బట్ మేజర్ రోల్ ప్లే చేసేది అలీబాబానే హోల్సేల్ గా మీకు వర్క్ అవుతుంది కంపేర్ టు అదర్ సైట్స్. మిగతా సైట్స్ అంతా వచ్చి మీకు హోల్సేల్ గా ఉంటుంది, బట్ జస్ట్ రీటైలింగ్. జస్ట్ విల్ సీ ద పాలసీస్. ఈ పాలసీ ఇదే రావడం లేదమ్మా. ఇట్లా హోల్సేల్ మార్కెట్ కూడా ఈ కామర్స్ లో ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకునేసి హోల్సేల్, రీటైల్, ఎకనామికల్ గ్రోత్, ఎకనామికల్ డౌన్ ఇదంతా బేస్ చేసుకునేసి ఆన్లైన్ లో ఈ కామర్స్ సైట్ లో రన్ అవుతుంది. అంటే మీ యొక్క ప్రైసింగ్ ఫిక్సేషన్ విల్ బి ఫిక్స్డ్ బై ద ఆన్లైన్ ట్రేడ్ మార్కెట్. దట్ ఈస్ ద ఈడిఐ అడ్మినిస్ట్రేషన్ కామర్స్ ట్రేడ్ అంటాం. ఓకే, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అడ్మినిస్ట్రేషన్ కామర్స్ ట్రేడ్ అనేది ఎందుకంటే దానికి ఒక సపరేట్ అడ్మినిస్ట్రేషన్. వేరే బిఎస్సి, ఎన్ఎస్సి లాగా గ్లోబల్ వైజ్ గా దీనికి కూడా ఒక ట్రేడింగ్ మార్కెట్ అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునేసి మనం వాళ్ళు రేట్ ఫిక్సేషన్ అనేది మన సైట్ లో కూడా ఉంటుంది. ఇది క్లియర్? This is the United Nations EDI pack, that is administration, commerce and trade. Okay, voluntary inter-industries, that is nothing but an partnership from one industries to another industry. Voluntary industries, మీరు అమెజాన్ లో ద పార్ట్నర్షిప్ అయితే అవైలబుల్ మా. మీకు సపోజ్ ఒక ఇండస్ట్రీస్ ఉంటే యూ మే ఆల్సో డైరెక్ట్లీ గోయింగ్ టు సెల్ యువర్ ప్రొడక్ట్స్ టు విత్ అమెజాన్ పార్ట్నర్షిప్. దట్ ఈస్ ద వాలంటరీ ఇంటర్ ఇండస్ట్రీ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్. దే ఆర్ ఆల్సో మెయింటైనింగ్ యువర్ డేటా. అంటే మీ యొక్క డేటా వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎట్లా అంటే యు ఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్ త్రూ అమెజాన్, బట్ హౌ దే ఆర్ మెయింటైనింగ్ అంటే అమెజాన్ నుంచి ఆటోమేటిక్ యువర్ డేటా హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్ టు దట్ కంపెనీ. ఇమీడియట్లీ యువర్ ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డిస్ప్లే, దే ఆర్ ఆల్సో ట్రాన్స్ఫర్ యువర్ డేటా త్రూ అమెజాన్. అంటే దిస్ ఇస్ ద వ్యాన్ నెట్వర్క్. ఎందుకు వ్యాన్ యూజ్ చేస్తున్నారంటే ఇదేమా హియర్ అంటే మన డేటా వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్, యూనిఫామ్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్, నెక్స్ట్ వేర్ హౌస్ ఇన్ఫర్మేషన్, వాలంటరీ ఇండస్ట్రీస్, ఈడీఏ అంటే ఇక్కడ అన్ని చోట్ల ట్రాన్స్ఫర్ అవుతుంది అవర్ డేటా. వేర్ ఇస్ ద ప్రైవసీ ఫర్ అవర్ డేటా అన్నప్పుడు దే ఆర్ యూజింగ్ బ్యాన్. అంటే ట్రాన్సాక్షన్ ట్రాన్స్పోర్టేషన్ డేటా కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. అంటే మీ యొక్క డేటానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, వేర్ ఎవర్ ఇట్ మే బి, యు ఆర్ గోయింగ్ టు
ఎంటర్ యువర్ డేటా ఎంటర్ అయిన వెంటనే అమెజాన్ ట్రస్ట్ చేస్తున్నాం. అమెజాన్ ఏం చేస్తుందంటే ఆ ట్రాన్స్పోర్ట్ పంపిస్తుంది. సో ఆర్డర్ ప్లేస్ చేసినారు, మీరు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలనేసి మీ యొక్క డేటా వాళ్ళకి వెళ్ళిపోయిన వెంటనే ఆర్డర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్, ఇమీడియట్గా దే ఆర్ ట్రాన్స్ఫర్ యువర్ డేటా అగైన్ విత్ ద అమెజాన్. అంతే, వాళ్ళు ప్రింట్అవుట్ తీసిన వెంటనే ఆటోమేటిక్గా దే డోంట్ హ్యావ్ కాపీ ఆప్షన్ ఆర్ డౌన్లోడ్ ఆప్షన్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై ద అమెజాన్ వెబ్సైట్. అమెజాన్ వెబ్సైట్లోనే వాళ్ళకి లింక్ ఇస్తాడు, కానీ వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడము, కాపీ చేసుకోవడం ఎట్లాంటి ఆప్షన్స్ అయితే ఉండదు. ఓకేనా, దిస్ ఈస్ ద డేటా కోఆర్డినేషన్ కమిటీ విల్ బి మానిటరింగ్ ద టీమ్స్. అంటే యూనిఫామ్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ దట్ ఈస్ ఆల్సో మెయింటైన్ బై డేటా అండ్ వేర్ హౌస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. వేర్ హౌస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అంటే దే ఆర్ కనెక్టెడ్ విత్ వన్ టు అనదర్ నెట్వర్క్ విచ్ ఇస్ పార్ట్నర్షిప్ అండ్ వేర్ హౌస్. వేర్ హౌస్ అంటే గోడౌన్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ డంప్ చేసి పెట్టింటారమ్మా, అక్కడ నుంచి కూడా మనకి డెలివరీ అనేది జరుగుతూ ఉంటుంది. దీస్ ఆర్ మెయింటైన్ బై ఈడిఏ అడ్మినిస్ట్రేటర్, కామర్స్ అండ్ ట్రేడ్. ట్రేడ్ అంటే అప్ డౌన్ మార్కెట్. అప్ డౌన్ అంటే డిపెండింగ్ అపాన్ ఎకనామికల్ గ్రోత్ ఆర్ ఎకనామికల్ డౌన్, అంటే ఆ గ్రోత్ డౌన్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే ఎలక్ట్రానిక్ కామర్స్ లో రేట్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? మిమ్మల్ని దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? No doubts, sir. ఓకే, No doubt, sir. okay, No see, doubt, sir. okay ma, thank you. EDI software, that is a mapping. How they are mapping means nothing but this is the mapping. అంటే మీరు ప్లేస్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేయాలా, పేమెంట్ సిస్టమ్ అవుతుంది. పేమెంట్ సిస్టమ్ ఎక్కడ నుంచి జరుగుతుంది? త్రూ బ్యాంకింగ్. దే ఆర్ గోయింగ్ టు mapping the software with the interlinks one to one. See, transportation, uniform communication, warehouse, voluntary industry, next అంటే ట్రేడ్ నథింగ్ బట్ దట్ ఈస్ దేర్ హెడేక్. అంటే అట్ ప్రెసెంట్ ఉండే మార్కెట్ రేట్ ని వాళ్ళు అప్ డౌన్ అనేది ఫిక్స్ చేస్తుంటారమ్మా. హియర్ దే ఆర్ గోయింగ్ టు మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ విత్ వన్ టు వన్. ఇక్కడ కంప్లీట్ అయిన వెంటనే డేటా ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ వేర్ హౌస్ కి వెళ్ళిన వెంటనే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ యువర్ డేటా టు ద ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్ గా దే ఆర్ గోయింగ్ టు డెలివరీ. అంటే ట్రాకింగ్ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ-కామర్స్. అంటే ప్రతి ఒక్క అంటే ఈ-కామర్స్ మెయింటైన్ చేసేది ఏమో మనమే. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఈ-కామర్స్ సైట్, వీ ఓన్లీ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్స్. అంటే ఎవరెవరితో టైఅప్ ఉంటుందో వాళ్ళతో అంతా మ్యాపింగ్ అంటే మ్యాపింగ్ నథింగ్ బట్ టు గోయింగ్ టు గివ్ ఎ లింక్ విత్ వన్ టు మెనీ కంపెనీస్. అంటే మన యొక్క ట్రాన్సాక్షన్స్ కి వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ కి మనము మ్యాపింగ్ చేస్తున్నాం. మన యొక్క సాఫ్ట్వేర్ ని మ్యాపింగ్ అంటే వీఆర్ గోయింగ్ టు గివ్ షేరింగ్ వాట్ ఎవర్ ఇట్ మే, దట్ ఈస్ ద మ్యాపింగ్ సాఫ్ట్వేర్. సి మీకు అమెజాన్ లో కూడా ఐ విల్ షో ఇన్ అమెజాన్. దీస్ ఆర్ ద స్టాండర్డ్ సపోర్ట్ నథింగ్ బట్ అన్ విచ్ ఇస్ మెయింటైన్ బై ANSI, American National Standard Institute, and maintained by the X2, that is the standard format. And transactions communication which is done by banking sector, this is the customers and banking లో నుంచి డైరెక్ట్ గా వీళ్ళకి పేమెంట్ అవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. అంటే ఈ పేమెంట్ ఎవరికి ఇస్తే అక్కడ నుంచి మనకి ప్రోడక్ట్స్ వస్తుందో ఆ ప్రోడక్ట్స్ ఎక్కడ నుంచి నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, కొరియర్, ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాపింగ్ బై ద ఓన్డ్ బై ఈ-కామర్స్ సైట్ కంపెనీ. ఓకేనా, ప్రతి కంపెనీ మీకు మ్యాపింగ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయమా. వెరాస్ అమెజాన్ విల్ సీ ఇన్ అమెజాన్ సైట్ లోనే ఉంటుంది మా పార్ట్నర్షిప్ అనేది. ఐ విల్ షో ఇన్ అమెజాన్. See, here having a different types of products is available in Amazon. ఓకేనా, ఇదంతా ఉంది మా. ఇది లేకుండా ఇఫ్ యూ హ్యావింగ్ ఎ ఓన్ ప్రోడక్ట్, మీకు ఓన్ ప్రోడక్ట్ ఉంది, యూ డోంట్ హ్యావ్ ఎనీ సైట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ communication with Amazon, just we are going to create the Amazon partner. See, already they are mapping here, having a join the Amazon accelerated program contact. Is it clear ma? కనబడుతుందా ఇక్కడ? కనబడుతుంది సార్. See, just I am going to click this link.
నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ దే డెవలప్డ్ జాయింట్ సెల్లర్ యాక్సలరేటర్. ఓకే, ప్రోగ్రామ్ బెనిఫిట్స్. ఓకే, వాట్ ఆర్ ద ప్రోగ్రామ్ బెనిఫిట్స్ యు ఆర్ గోయింగ్ టు సెల్? Onboarding support, account management, venue and testler, marketing services, insight. Okay, now participant categories: food, beverages, pets, shop, shopping. These are the participant categories. You are also able to make a partnership with Amazon. Okay, now sign up. Just you are going to fill the session. See, I am also going to sign up this product. Sign up is the name of the thank you for your interest in Amazon Accelerator. You are also going to be as a partner with Amazon. Is it visible on this ఈ వెబ్ పేజ్ కనబడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. Okay, this is the we are also going to make a partnership with Amazon. Just 2-3 clicks, and this is the mapping software. అంటే already they are mapped with programming. Program చేసేటప్పుడే they are going to mapping the software. We are creating another company. You are the manufacturer, distributor, importer, wholesaler, retailer, whatever it may be. Types of business which do you have? అంటే sports, toys, others, beauty, baby, automobile, apparel and accessories, furniture, food, beverages, health, home and kitchen, household, lawns and garden, office supplies, pets, shops, sports and outdoors, tools and home, other, whatever it may be. మీరు ఏం ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారు అమెజాన్ తో? సి యువర్ మార్కెటింగ్, సి ద టెక్నిక్. మన ట్రెడిషనల్ లో మనకు సేల్ మాక్సిమం తక్కువే ఉంటుంది. కంపారిజన్ దిస్ కోవిడ్ పాండమిక్ సెషన్ having a morning 9 to 6, morning 9 to 2. This is the lockdown session. అంటే లాక్డౌన్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ షాప్ క్లోజ్ చేయడము, బిజినెస్ డల్గా. వేరాస్ ఇన్ ఆన్లైన్ నవ్ ఆల్సో వీఆర్ యూజింగ్ ద ఆన్లైన్. ఇప్పుడు కూడా మనం 24/7 అన్నాం కదా, ఆన్లైన్ సర్వర్ వర్క్ అవుతున్నాను. బిజినెస్ యువర్ బిజినెస్ పార్ట్నర్స్ విత్ అమెజాన్. అప్పుడు దే ఆర్ గివింగ్ లీగల్ ఇష్యూస్, దే ఆర్ మెయింటైనింగ్ ద పాలసీస్. మీరు ఇంట్లో గోడౌన్లో కూర్చునేసి యు ఆర్ మేకింగ్ ఎ ప్యాకింగ్. ఓకేనా, ఆఫీస్ టైంలో ఇప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు, మీకు ఆర్డర్స్ వచ్చేస్తుంది. ఇమీడియట్ గా ఏం చేస్తున్నారో యు ఆర్ గోయింగ్ టు సెల్ యువర్ ప్రొడక్ట్స్ త్రూ అమెజాన్. ఓకేనా, దిస్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్. బై కంప్లీటింగ్ దిస్ ఐ అగ్రీ ఆఫ్ ద myself business to keep all information about the survey of Amazon. Okay, Amazon ki manam bind up chestunna our brands program including without the limitation any product, service, ideas, concepts, packing and advertising. Collectively information, collectively means who is the collectively? Amazon and you are and Amazon, both are collectively information, completely confidential. I further agree not to disclosure any of the information any other apart from my participation is the survey is voluntary. By submitting information I sign signify that I have read, understood and agree the conditions, not disclosure terms. Is it clear? Non disclosure terms అంటే ఎప్పుడన్నా వాళ్ళు మీ యొక్క ప్రొడక్ట్స్ వాళ్ళ కండిషన్స్ డిస్క్లోజర్ అయితే దే మే డిస్కంటిన్యూ యువర్ సర్వీసెస్ ఫ్రమ్ అమెజాన్ ఆల్సో. దిస్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. దిస్ ఈస్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ విత్ అమెజాన్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ పార్ట్నర్షిప్. అండ్ దిస్ ఈస్ డిస్క్లోజర్ టు ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ కాన్ఫిడెన్షియల్. మీరు ఇచ్చేదన్నా కానీ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది కాన్ఫిడెన్షియల్గా. వెరాస్ యువర్ రేట్ డిఫరెన్సెస్ అంటే మీ యొక్క రేటు 100 రూపీస్ కావచ్చు, వెరాస్ అమెజాన్ రేటు 90 రూపీస్ కావచ్చు. దే ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ దట్ బిజినెస్. అంటే బల్క్ పర్చేసింగ్ ఇమీడియట్ గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూటర్, ఇంపోర్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ ఫిక్సింగ్ ద ప్రైస్. వాట్ ఈస్ ద ఎకనామిక్ ప్రైస్? దే ఆర్ ఆల్సో గివింగ్ యూ గెయిన్. అంటే మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఈ రోజు అంతా అమ్ముతా ఉంటే కూడా మీకు గెయిన్ రాదు. వేరే అమెజాన్ ఏం చేస్తుంది, 1000 of lakhs of millions of customers is connected with online sites such as Amazon కావచ్చు, అలీబాబా కావచ్చు, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఎక్సెట్రా. అంటే దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పార్ట్నర్. ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ నే మనము మ్యాపింగ్ సాఫ్ట్వేర్స్. దే ఆర్ గోయింగ్ టు మ్యాపింగ్ యువర్ సాఫ్ట్వేర్. అంటే సేమ్ మనం పార్ట్నర్షిప్ లో క్రియేట్ చేసినట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్ కంపెనీ టు అనదర్ కంపెనీ ఆల్సో దే ఆర్ క్రియేటింగ్ మ్యాపింగ్ విత్ నంబర్ ఆఫ్ కంపెనీస్, నాట్ ఓన్లీ ఫర్ అస్. అంటే ఎన్ని కంపెనీస్ వాళ్ళ దగ్గర టైఅప్ ఉంటుందో అన్ని కంపెనీస్ తో సాఫ్ట్వేర్ తో కనెక్టివిటీ. మనం ఏమన్నా ఇప్పుడు చేసినామమ్మా, సి ఆర్ యు సీన్ లైవ్ అంటే అమెజాన్ లైవ్ లో చూసినాము. వీఆర్ డిజైనింగ్ ఎనీ ప్రోగ్రామ్ టు కనెక్ట్ విత్ అమెజాన్? నో, ఆల్రెడీ దే ఆర్ డిజైన్. దట్ ఈస్ అ మ్యాపింగ్. Once if you are submitting your details, automatically it is connected with Amazon site. Such type of connection is called mapping the software. అంటే మీరు బ్యాంకింగ్ కానీ పేమెంట్ చేస్తున్నారు, వన్స్ యూ పేమెంట్ హ్యాస్ బీన్ డన్, ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ మ్యాపింగ్ టు అమెజాన్. అంటే ఆర్డర్ ట్రాకింగ్ అంటే కొరియర్ ట్రాకింగ్ కావచ్చు, మీ యొక్క ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుస్తుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. ఎక్కడ ఉంది ఏమనే లొకేషన్ GPS ట్రాక్ చేస్తున్నాం, automatically they are going to mapping the
software and they are maintaining the database. Mapping also, database also mapping. అంటే ఈ whereas a previous slide లో see ట్రాన్స్పోర్టేషన్, యూనిఫామ్ కమ్యూనికేషన్, వేర్ హౌస్ ఇన్ఫర్మేషన్, వాలంటీర్ అంటే ప్రతి చోట్ల మీరు డేటా ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఇఫ్ యూ updated your data, automatically the database also mapping to from one place to another place, that is a transportation కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, ఎక్కడికైనా కానీ మీ యొక్క డేటా హ్యాస్ బీన్ మ్యాపింగ్ అంటే కనెక్షన్ విత్ ప్రొటెక్టెడ్ మోడ్. ఓకే, దిస్ ఈస్ ద మ్యాపింగ్ సాఫ్ట్వేర్. అండ్ స్టాండర్డ్ సపోర్ట్స్ అన్నప్పుడు కామన్ గా what are the standards they are maintaining is ANSI. ANSI nothing but an American Standard Information, National Standards Information they are maintaining. అంటే వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి we are following all of the websites are following to develop the to introduce the e-commerce business means they are maintaining the ANSI standards, nothing but an American National Standards Information. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ ని all websites are maintaining. This is the standard supports which is given by the EDA software. Is it clear? Am I having any doubts on this? No, sir. This is the standards. American ANSI standards and X2 nothing but an American National Standard Institution. అంటే వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ కావచ్చు. దీన్నే ఎలక్ట్రానిక్ కామర్స్ లో ఉండే బిజినెస్ మొత్తము ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఎక్కడన్నా మీరు చూడమ్మా. whereas if you are going to click, automatically they are going to add to chart or buy the product అనేసి ప్రతి వెబ్సైట్స్ లో ఇదే ఉంటుంది. ఎందుకంటే అందుకు కామన్ గా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద స్టాండర్డ్స్. ఓకేనా, మీ యొక్క డేటాబేస్ కావచ్చు, మీ ఫిల్ చేసే ఫార్మాట్స్ కావచ్చు, ఆల్ ఆర్ మెయింటైనింగ్ సేమ్. అంటే డిఫరెంట్ ఫార్మాట్ ఉండొచ్చు బట్ స్టాండర్డ్స్ ఆర్ సేమ్. ఈమెయిల్, పాస్వర్డ్, టెలిఫోన్ నంబర్, యువర్ సెల్ ఫోన్ నంబర్ ఆర్ ఓటీపీ. ఓకే, దీస్ ఆర్ ద కామన్ స్టాండర్డ్స్ మెయింటైన్ బై ద ఆల్ వెబ్సైట్స్. అందులో ఎందుకు కామన్ గా మెయింటైన్, దట్ ఈస్ ఫాలోడ్ బై ద ANSI స్టాండర్డ్స్. ANSI nothing but an American National Standard Institution ఏం చేస్తుందో దాన్నే స్టాండర్డ్స్ మెయింటైనింగ్. Selection the right software is a very important part of the process. Which is the software you are going to develop, that is the right software. Here ANSI key American Standard Code for Information Interchange file can be used to exchange the information between an application and packages and an EDA package, that is the conversion. అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ కి కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్ గా డేటాబేస్ మళ్ళీ రీబ్యాక్ ఇచ్చేదని మనం అమెరికన్ స్టాండర్డ్ కోడ్ లో ASCII కోడ్ లో ఫాలో చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ మా? These are the software components. Having any doubts on this ma? No, sir. If you having any queries, please raise your questions. ఏం లేదమ్మా? ఏం లేదు సార్. షరీఫా, మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉందమ్మా? ఏం లేదు సార్. ఓకే.